హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మన ఛానల్లో రన్ చేసే ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్లో భాగంగా ఈరోజు ఒక ఎక్స్పర్ట్ని తీసుకురాబోతున్నాను. ఆ ఎక్స్పర్ట్ ఎవరంటే యాక్చువల్లీ గత 2-3 సంవత్సరాలు మనం చూస్తున్నట్టయితే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీలోని కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్న యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో వేరియస్ ఫోరమ్స్లోని బెస్ట్ ఈక్విటీ ఫండ్ హౌస్గా కూడా వీళ్ళు చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు అనమాట. అలాంటి ఫండ్ హౌస్ ఒక సిఐఓ మిస్టర్ జినేష్ గోపాని. సిఐఓ అంటే ఎవరంటే ఫండ్ మేనేజర్స్కే బాస్ అన్నమాట. సో ఈ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఒక సిఐఓను జినేష్ గోపాని గారిని తీసుకురాబోతున్నాను. ఈరోజు ఆయన వేరియస్ క్వశ్చన్స్ అడిగి మనం ఆయన నుంచి ఆన్సర్స్ రాబడదాం. ఆయన జినేష్ గోపాని గారికి తెలుగు రాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో ఏదైతే ఆన్సర్ చేశారో ఆ ఇంగ్లీష్లో ఆన్సర్స్ని ఆన్సర్ అయిపోయిన తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. సో కంగారు పడకండి. ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో నా ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవ్వగానే అక్కడ టైం చూపిస్తాను. మీరు ఆ టైం స్కిప్ చేసినట్టయితే మీరు ఈ తెలుగు ట్రాన్స్లేషన్ మళ్ళీ రెండోసారి వినక్కర్లేదు. డైరెక్ట్గా యాక్చువల్లీ ఆ ఇంగ్లీష్ ఆన్సర్కి స్కిప్ కొట్టేయచ్చు. సో మన ఛానల్ జినేష్ గోపాని గారిని వెల్కమ్ చేసేద్దాం. Hi Jinesh, first of all, thanks a lot for accepting our proposal, and a big thanks from entire MoneyPulse subscribers of 3 lakh people. My first question comes to you. As I have told you, most of my subscribers are young audience aged between 20 to 40, and these people are interested in learning equity markets. They wanted to build their future by using equity markets. So for somebody who is interested in equity markets, as an expert from this industry, what do you guide them? Like, what are the key factors or key points which they need to focus on so that they can build their future in equity markets? Thank you, Sai Krishna, for inviting me. It's a pleasure to be on your show, and hope you and your 3 lakh subscribers are in good health during this pandemic period. Thank you for your invite. To answer your first question, clearly, we need to understand it's a long-term game. It is a long-term fundamental game of the market. We tend to confuse ourselves investing for long-term and trying to make money in the short term. So please, first and foremost, one has to think equity as an investment, whether it is direct or whether it is through mutual fund. You invest in strong fundamental companies with a long-term perspective, and that is very, very important, because when the drawdowns come, when the market crashes, or when markets go down, then you need to have appetite to take that risk on your chin. So first and foremost, don't look at market in a short term perspective, look at with a long term perspective, and look for good managements, look for good companies who have been trying to deliver shareholder wealth for a longer period of time. And the best way to start your investment is by going through the annual reports of the company of last 4 or 5 years. You will get the basic understanding of that company, and you will get a basic idea where this company is heading. నేను జినేష్ గోపాని గారిని ఏం అడిగాను, ఆయన ఏం ఆన్సర్ చేశారు, క్విక్గా మీకు ట్రాన్స్లేట్ చేసేస్తాను. ఆయన నేనేం అడిగానంటే, యంగ్ ఇన్వెస్టర్స్ మన సబ్స్క్రైబర్లో చాలామంది 20 to 40 మధ్యలో ఉన్నారన్నమాట ఏజ్ గ్రూప్. సో ఇంతమంది యంగ్ పీపుల్ ఉన్నారు కదా, ఈ యంగ్ పీపుల్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ ద్వారా వాళ్ళ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుందామని ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? యాజ్ ఎ ఎక్స్పర్ట్ మీరు ఏం సలహా ఇస్తారని అడిగాను. దానికి ఆయన ఏమంటారంటే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం లాంగ్ టర్మ్ కోసం ఆలోచించుకోవాలి. బట్ కానీ చాలామంది ఏంటంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేస్తారు. బట్ కానీ షార్ట్ టర్మ్లో పర్ఫార్మెన్స్కి కంగారు పడి షార్ట్ టర్మ్లోనే డెసిషన్స్ తీసుకుంటుంటారు అనమాట. అలా చేయొద్దు. యూ హ్యావ్ టు రియలీ థింక్ ఆఫ్ లాంగ్ టర్మ్. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడం బెటర్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ఆయన ఏమంటారంటే, ఒకవేళ మీరు కానీ డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ బాగుండాలి. అలాగే ఆ కంపెనీ షేర్ హోల్డర్కి మంచి వెల్త్ జనరేట్ చేస్తూ ఉండాలి. అండ్ లాస్ట్ 5 to 6 years వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ అయితే తప్పకుండా చదవమని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ చదివినట్టయితే మనకి ఆ కంపెనీ యొక్క డైరెక్షన్ ఎలా ఉన్నదని చెప్పి అర్థమవుతుంది అని ఆయన చెప్తున్నారు. నేను జినేష్ గోపాని గారి నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ మనం చూసే ముందు ఒక చిన్న రిమైండర్ గైస్, ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని మన తెలుగు ఛానల్ వరకు తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. చాలా చాలా కష్టం, చాలా టఫ్. సో అలా తీసుకొచ్చిన తర్వాత మీరు లైక్స్ అండ్ షేర్స్ ద్వారా ఎంకరేజ్ చేసినట్టయితే ఫ్యూచర్లో కూడా మరికొంతమంది ఎక్స్పర్ట్స్ని మన ఛానల్ వరకు తీసుకురావడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీరు ఒకవేళ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి.
నేను జినేష్ గోపాని గారు నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏ కీ పారామీటర్స్‌ని ట్రాక్ చేస్తుంటారు? అండ్ క్రిటికల్ పారామీటర్స్ మీకు ఈ పారామీటర్స్‌లో ఈ కంపెనీ యొక్క నంబర్స్ బాగుంటేనే నేను ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకుంటాను. బాలేపోతే తీసుకోను అన్న పారామీటర్స్ ఏవేవి అని చెప్పి అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చేశారో చూద్దాం. So our philosophy is very very stringent on those things, and if the companies don't meet those 4 5 criteria, then it never forms the part of the portfolio. First and foremost is the well governed company and the strong management pedigree. ఓకే. Last 5 years 6 years we have really seen the importance of governance picking up in our country as well as overseas, and that is where the large part of the premium valuation goes to the well governed company run by good professionals, strong professionals who are able to navigate the bad and the good phases of the cycle without hurting their balance sheet or without hurting their earnings momentum in a significant manner. So first and foremost is the governance factor, and who is running the show. ఓకే. Very very important. ఓకే. Second thing is we look for scalable businesses. India, you have enough opportunities to play scale if you have some innovation in your business model, and that is where uh, there is a lot of opportunity if you are able to find out a company which can be scalable from a small cap to mid cap to large cap. Third, we look for growth as a philosophy, and we really feel India is a growth destination for a global investor and not a value destination. Uh, Unfortunately, in India, value becomes value trap. యాహ్! Looking at only financial parameters as a value to justify value stock, I think we need to really look at intrinsic value of the business, and if that value is available to you, and then there could be an overlay of growth on that, and that is where the big money opportunity comes. ఓకే. So we look for growth as a philosophy in a major way. Last is the financial parameters. Clearly, growth in sync with ROE, growth in sync with the leverage position of the company, growth in sync with, I would say, the free cash flow generation ability of that company is what is more important than only looking for growth. So I think uh, over a period of, let's say, 3 to 5 years, whether you are able to uh, roughly estimate that a growth company can deliver an X ROE, ROE nothing but the return on equity or the యాహ్! payback kind of a thing, right? యాహ్! So whether if I'm investing capital at this point of time, whether my payback ROCE or ROIC can be, let's say, in excess of 15-20%. And ultimately, any business is a real business when it starts throwing cash. యాహ్! It might take 5 year, 10 year, depending on the business proposition, depending on the way the business is being oriented. But ultimately, the goal has to be throwing cash. We have seen company, and I'm more talking of operating cash flows. I'm not even ఓకే. talking of free cash flows, ఓకే. because if you reinvest those operating cash flows for similar ROE, we don't have any problem. But ఓకే. if you are not able to generate even operating cash flow from your business, then there is something wrong, right? ట్రూ. So ట్రూ. so we like companies ex financial. We like companies which are zero debt company. ఓకే. Um, because they have tendency, their business models have tendency to throw cash, and they use those cash for internal accrual or paying out dividend to the shareholder. So these are the few metrics which we really apply, and the most important part for us is to filter out the stock which is not part of the universe, so that you avoid less mistakes in your portfolio, and rest the portfolio will make money for you. జినేష్ గోపాని ఏం చెప్పారో మీకు ఇప్పుడు క్విక్‌గా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏమంటారంటే, ఏదైనా స్టాక్‌ని మా పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేయాలంటే మాత్రం డెఫినిట్‌గా ఆ స్టాక్ కొన్ని కీ పారామీటర్స్‌ని అయితే మాత్రం పాస్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అందులో ఒకటి కార్పొరేట్ గవర్నెన్స్. ఏదైనా కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ బాలేని పక్షంలో మేము ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ కూడా చేయము అని చెప్పి చెప్తున్నారు. సో, కార్పొరేట్ గవర్నెన్స్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తది. అండ్ ఇన్‌ఫాక్ట్ వరల్డ్ వైడే కాదు, ఇండియాలో కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఒక అవేర్‌నెస్ లాస్ట్ 4-5 ఇయర్స్‌లో బాగా పెరుగుతుంది. సో, ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ ఫస్ట్ కీ పారామీటర్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే మేనేజ్మెంట్ పెడిగ్రీ
కూడా బాగుండాలి. మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే గుడ్ టైమ్స్లోనే కాదు బ్యాడ్ టైమ్స్లో కూడా బిజినెస్ని ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి. అలాగే ఆ బ్యాడ్ టైమ్స్లో బ్యాలెన్స్ షీట్ని పెద్దగా పీన్లెస్ చేయకుండా పెద్దగా ఎఫెక్ట్ చూపించకుండా బ్యాలెన్స్ షీట్ మీద బిజినెస్ని రన్ చేసేటట్టు ఉన్నట్టయితే మేనేజ్మెంట్. సో అలాంటి మేనేజ్మెంట్స్ అలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీస్లో ఫస్ట్ మేము ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. సెకండ్, ఆ బిజినెస్ స్కేలబుల్ బిజినెస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు కానీ స్కేలబుల్ బిజినెస్ని ఐడెంటిఫై చేయగలిగారంటే ఆ కంపెనీ ఈవెన్ స్మాల్ క్యాప్ అయినా కూడా స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి, మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి ఈవెన్చువల్లీ గ్రో అవుతుంది. సో ఆ బిజినెస్ స్కేలబుల్ బిజినెస్ అయిన పక్షంలోనే మేము ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. థర్డ్, ఆయన ఏమంటారంటే వీ ఫాలో గ్రోత్ యాజ్ ఎ ఫిలాసఫీ. ఇండియా ఈజ్ ఎ గ్రోత్ డెస్టినేషన్, వాల్యూ డెస్టినేషన్ కాదు అని చెప్తున్నారు అనమాట. అన్ఫార్చునేట్లీ ఇండియాలోని వాల్యూ బికమ్స్ వాల్యూ ట్రాప్ అని ఆయన చెప్తున్నారు. సో ఇండియాలోని గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ ఆ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్లోని ఇంట్రెన్సిక్ వాల్యూ దొరికినట్టయితే, ఏదైతే కంపెనీస్ ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ బాగుండి మంచి గ్రోత్ డెలివర్ చేయగలిగే కంపెనీస్ అయినట్టయితే డెఫినెట్గా వీ కెన్ మేక్ మోర్ మనీ అలాంటి కంపెనీస్లో అని ఆయన చెప్తున్నారు. ఫోర్త్, ఫైనాన్షియల్స్. ఏదైనా కంపెనీ మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేస్తుండాలి. లాస్ట్ 4 to 5 yearsలో మినిమం 15-20% రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేస్తుండాలి. అలాగే పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుండాలి. అంటే ఏదైతే వీళ్ళు రిటర్న్ జనరేట్ చేస్తున్నారో, ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో దట్ షుడ్ కన్వర్ట్ యాజ్ ఏ పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో. అట్లీస్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లో అవ్వకపోయినా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ కింద జనరేట్ అయ్యి దాని తర్వాత క్యాపెక్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసిన క్యాపెక్స్ మీద కూడా మంచి రిటర్న్ రేషియోస్, హెల్దీ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేయగలిగినట్టయితే వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ కంపెనీస్ అని చెప్తున్నారు. అండ్ మేము మోస్ట్లీ డెట్ ఫ్రీ కంపెనీస్ని ప్రిఫర్ చేస్తామని ఆయన చెప్తున్నారు. నేను నెక్స్ట్ జినేష్ గోపాల్ నేను ఏమడిగానంటే మీకు క్లియర్లీ నో పారామీటర్స్ ఏవి అంటే, ఈ పారామీటర్స్ ఏదైనా కంపెనీలో మీరు చూసారంటే మాత్రం డెఫినెట్లీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయను అని అనుకున్నా. నో పారామీటర్స్ ఏంటి అని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చేస్తారు చూద్దాం. So a company where there is a lot of ESG related issues, a Okay. sector which has a lot of ESG related environmental, social and governance issues, Okay. we try to avoid them. Company where there is a lot of regulatory hurdles and it is difficult for the company to envisage what is the next policy which is coming, then we try to avoid that company. And also company with high leverage, we ex financials, high leverage companies we avoid. జినేష్ గోపాల్ ఏమంటారంటే ఏదైనా కంపెనీ ఈఎస్జీ పారామీటర్స్ని మాత్రం ఫుల్ఫిల్ చేయట్లేదంటే దెన్ డెఫినెట్లీ అలాంటి కంపెనీలు మేము అవాయిడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈఎస్జీ థీమ్ వరల్డ్ వైడ్ చాలా బాగా పికప్ అవుతుంది లాస్ట్ 4 to 5 yearsలో. ఈఎస్జీ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ అన్నమాట. ఈ 3 పారామీటర్స్ ఫుల్ఫిల్ చేయని కంపెనీస్ని వరల్డ్ వైడ్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అవాయిడ్ చేస్తున్నాయి అన్నమాట ఈ మధ్యకాలంలో. సో అందు గురించనే ఈ పారామీటర్స్ని ఫుల్ఫిల్ చేయని కంపెనీస్ యొక్క స్టాక్ పర్ఫార్మెన్స్ అంతగా ఉండట్లేదు ఈ లాస్ట్ 4 to 5 yearsలో మనం చెక్ చేసినట్టయితే. సెకండ్, ఆయన ఏమంటారంటే ఎక్స్ ఫైనాన్షియల్స్ అంటే ఫైనాన్షియల్ స్టాక్స్ తప్పించి మిగిలిన ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటిల్లోని లివరేజ్ తక్కువగా ఉన్నాయి అంటే అప్పులు తక్కువగా ఉన్న కంపెనీస్ని మాత్రం మేము ప్రిఫర్ చేస్తాం. సో ఏదైనా కంపెనీలో అప్పులు ఎక్కువగా ఉన్నట్టయితే దెన్ డెఫినెట్లీ అలాంటి కంపెనీస్ని మేము అవాయిడ్ చేస్తామని చెప్తున్నారు. థర్డ్, ఏదైనా కంపెనీకి రెగ్యులేటరీ హర్డిల్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆ కంపెనీ గ్రో అవుదాం అనుకున్న రెగ్యులేటరీ ఇష్యూస్ బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ సెక్టర్లోని, అలాంటి కంపెనీస్ని కూడా అవాయిడ్ చేస్తామని చెప్తున్నారు. నేను నెక్స్ట్ జినేష్ గోపాల్ నేను ఏమడిగానంటే లాస్ట్ 3 to 4 yearsలో మనం చూసినట్టయితే ఆటో సెక్టర్ బాగా స్ట్రగుల్ అవుతుంది కదా, బట్ కానీ లాస్ట్ 1 to 2 quarters నుంచి చూసినట్టయితే ఆటో సెక్టర్లో ట్రాక్టర్ సేల్స్ పికప్ అవ్వడం మనం చూస్తున్నాం, 4-wheeler సేల్స్ పికప్ అవ్వడం చూస్తున్నాం, 2-wheeler సేల్స్ పికప్ అవ్వడం చూస్తున్నాం. సో ఇవి ఎర్లీ సైన్సా లేకపోతే ఇక్కడ నుంచి సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆటో సెక్టర్ మీద మీ వ్యూ ఏంటి అని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చేశారో మనకు చూద్దాం. I think, see, auto, if all goes well without any further issues, it is a good GDP multiplier stories. As your per capita income moves up, there is always a desire to buy first car or used car first and then go for a second car. And there is a huge penetration opportunity still left, provided your GDP grows and per capita income improves. And that is worldwide, right? You have seen Yeah. how in China in last 10 years, the growth rates have been 10x. Yeah. I would say. We have second largest road network. So those road networks have to be used for driving purpose as well as for commercial purpose, right? Yeah. So at the end of the day, if GDP moves up, if per capita income moves up, if employment generation is good, money in the hands of a person, then people start buying different products. And car is also one of the important, I would say, luxury or a discretionary spend which you do. I think last 3-4 years the problem has been from moving from BS4 to BS6 regulation. Then you had an insurance related cost structure going up. Then you had the emergence of Ubers and Olas, which were sort of hurting the sentiments of the car industry.
Yeah. Now that the safety is more important than anything for your family members, I think if all goes well, once economy stabilizes, I think auto could be a real big sector to watch out for. ఓహ్! ఫెంటాస్టిక్. జినేష్ ఏమంటారంటే ఏదైనా కంట్రీలో ఉన్న జనాభా ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే దెన్ డెఫినెట్లీ ఆ కంట్రీలో ఆటో సేల్స్ బాగా పెరుగుతాయి. వరల్డ్ వైడ్ మనం ఈ సినారియోని చూసాం. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ 10 ఇయర్స్‌లో చైనాలో కూడా మనం చూసాం. సో ఏదైనా కంట్రీలో జీడీపీ గ్రోత్ ఉన్నది, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ జరుగుతుందనుకోండి, దెన్ డెఫినెట్లీ పీపుల్ చేతిలో క్యాష్ వస్తది. ఆ క్యాష్ వచ్చినప్పుడు వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఆ స్పెండ్ చేసే వాటిలో కార్ సేల్స్ కూడా ఒకటనమాట. సో ఈ కార్ సేల్స్ విషయంకి వచ్చినట్టయితే గత 2, 3 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే BS4 టు BS6 కన్వర్షన్, అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇష్యూ, ఓలా, ఊబర్ రిలేటెడ్ ఇష్యూస్తోని మన ఇండియాలోని ఆటో సెగ్మెంట్ బాగా స్ట్రగుల్ అయింది. బట్ కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత సినారియో మొత్తం మారిపోయింది. అలాగే ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ మన ఆటో సెక్టర్లోని బిగ్ బూమ్ అని చూడొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కోవిడ్ కూడా పాజిటివ్ అయిందన్నమాట. ఎందుకంటే బికాస్ కోవిడ్ తర్వాత మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలంటే భయపడుతున్నాం కదా చాలామంది. సో అలాంటప్పుడు పర్సనల్ వెహికల్స్ కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాం. అలా కొన్ని ఫ్యామిలీ ఫస్ట్, అంటే ఫ్యామిలీ సేఫ్టీ ఫస్ట్ అని ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు దెన్ డెఫినెట్లీ ఇంకో సెకండ్ థాట్ రాదు. సో ఈ కార్ సేల్స్ అయితే మాత్రం డెఫినెట్లీ పెరిగే ఛాన్సులు ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినట్టయితే ఆటో సెగ్మెంట్లో కూడా మనం చాలా మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ గత కొన్ని నెలలుగా మన ఛానల్లో కూడా ఈ ఆటో సెక్టర్ మీద పాజిటివ్గా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఆటో సెక్టర్లో ఏదైనా మంచి కంపెనీ లేని పక్షంలో డెఫినెట్గా ఆటో సెక్టర్లోని గుడ్ క్వాలిటీ కంపెనీని అయితే యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా నాకైతే క్లియర్గా ఆటో సెక్టర్ రివైవల్ అయితే కనబడుతుంది. సో ఈ రివైవల్లో వీ కెన్ మేక్ డీసెంట్ మనీ అని గుర్తుంచుకోండి. నేను నెక్స్ట్ జనరేషన్ ఏం అడిగానంటే ఎవరైనా కొత్తగా ఈక్విటీ మార్కెట్స్ గురించి నేర్చుకుందామని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే వాళ్ళకి ఏమైనా బుక్స్ సజెస్ట్ చేయాలంటే ఏ బుక్స్ సజెస్ట్ చేస్తారని అడిగాను. దానికి ఆయన ఏం ఆన్సర్ చేస్తారు మనం ఇప్పుడు చూద్దాం. So first book I think what I liked was Fooled by Randomness. So Okay. that was by Nicholas Taleb. ఓకే. I think you have to go through that book to understand that what you think and what happens ultimately. So why you buy a stock and for what you are selling the stock. So the reasons are very, very different. So as I said, the risk is very, very important to take into account when you are investing. So what kind of risk you can envisage and ensure that you are aware of that risk and you have to act accordingly. ఓకే. Then I would say that is the best book for any learner to start with, because he will understand the real I would say the real importance of market risks and why stock price collapses and why stock price go up for different reasons. Then there are many books. I don't off the cuff recollect. There is one book which is known as Range, ఓకే. which speaks to you about how generalist can play a bigger role in terms of identifying a good company as compared to a very, very domain expertise guy. ఓకే. So that will give you what is the knack to identify stock and what are the critical parameters you should look at. So I think start with this and you will have many books. సో జినేష్ గోపాని ఏవైతే బుక్స్ సజెస్ట్ చేస్తారో ఆ బుక్స్ యొక్క లింక్స్ని కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ క్యాన్ గో త్రూ ఇట్. అండ్ జినేష్ని ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాను, కాకపోతే ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తే వీడియోకి లెంత్ బాగా పెరిగిపోద్ది. అండ్ వర్కింగ్ డే కాబట్టి దెన్ డెఫినెట్లీ మీకు కూడా చూడడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సెకండ్ పార్ట్ కింద రేపు మిగిలిన క్వశ్చన్స్ని రిలీజ్ చేస్తాను అనమాట. సో ఆ సెకండ్ పార్ట్లో నేను ఏవైతే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగానో మొత్తం చూపించలేను, కానీ ఒక ట్రయల్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. What's your outlook on pharma or healthcare sector? Do you still see juice left in it? Because there is a lot of rally happened post-COVID. If a young guy is watching this video and he wanted to become a fund manager like you, what do you guide him? Like what he need to study to become a fund manager? ఒకవేళ మీరు కానీ ఈ వీడియోని 5th నవంబర్ తర్వాత చూస్తున్నట్టయితే సెకండ్ పార్ట్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ జినేష్ గోపాని గారి దగ్గర కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆయన మొబైల్లో కనెక్ట్ అవ్వాల్సి వచ్చిందన్నమాట. సో అందు గురించి మీకు విజిబిలిటీ కొంచెం క్లియర్గా ఉండదు. సో ఈసారి కొంచెం క్షమించేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ఫస్ట్ పార్ట్ గైస్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా చూడడానికి ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్
ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, సెకండ్ పార్ట్తో రేపు కలుద్దాం. బై బై, థ్యాంక్ యూ, గుడ్ నైట్.